Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. రాజ్యాంగ సవరణ రిజర్వేషన్ల అంశం దేశవ్యాప్తంగా హీట్ పెంచుతోంది. ఎన్డీఏ సర్కార్ ఏర్పడితే రిజర్వేషన్లు ఎత్తేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అయితే దాన్ని ఖండిస్తున్నారు బీజేపీ నేతలు. పార్లమెంట్ ఎన్నికల వేళ రాజ్యాంగం రిజర్వేషన్ల అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. బీజేపీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. అందుకే 400 సీట్లు రావాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లను కోరుతున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి. లోక్సభలో 2/3 మెజార్టీతో రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుందని, అందుకే 400+ సీట్లు కావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు రేవంత్ రెడ్డి. పొరపాటున బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని మరోసారి కామెంట్ చేశారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు మౌలిక మూల సూత్రాలను రాజ్యాంగంలో సవరించాలంటే 2/3 మెజార్టీ లోక్సభలో కావాలి. అదేవిధంగా 50% పైగా రాష్ట్రాలు శాసనసభలో కూడా దీన్ని ఆమోదించాలి. వాళ్ళ లక్ష్యం ఒక్కటే. 1925లో మొదలైన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో వాళ్ళకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరింది. ఒకటి, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, 2 రిజర్వేషన్లను తొలగించాలని. ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఫిబ్రవరి 22, 2000 సంవత్సరంలో ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందులో రాజ్యాంగాన్ని మార్చేందుకు జస్టిస్ వెంకటాచలయ్య చైర్మన్ గా ఒక కమిటీని ఏర్పాటు చేశారని, అప్పటి గెజిట్ నోటిఫికేషన్ ను మీడియా ముందు పెట్టారు రేవంత్ రెడ్డి. ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషనే ప్రధానమైన ఆధారం. మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. ఈ రాజ్యాంగం మార్చడానికి దీని తర్వాత జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ చైర్మన్గా, వారితో పాటు 10 మంది సభ్యులు. అయితే రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పాతకాలం నాటి కమిషన్ గురించి కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడుతోందని మండిపడ్డారు. అంతేకాదు, ఎమర్జెన్సీ టైంలో దేశంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని వేల మందిని జైల్లో వేసిందో ప్రజలకు గుర్తులేదా అని ప్రశ్నిస్తున్నారు. మేము ఇంతవరకు రాజ్యాంగాన్ని మార్చలే. నువ్వు రాజ్యాంగాన్ని మార్చిన పార్టీ నీది. ఈ రాజ్యాంగాన్ని మార్చి ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది మీరే. రాజకీయ పార్టీలను నాయకులందరినీ అరెస్ట్ చేసింది మీరు. ప్రజా సంఘాలను అరెస్ట్ చేసింది మీరు. దేశంలో చీకటి రాజ్యాన్ని పెట్టింది మీరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్స్ నిర్వహించకుండా పెంచుకున్నది మీరు. మీరు మాకు కథలు చెప్తే పడా? ఎవరో జరిగినటువంటి కమిషన్లు కథల గురించి మాకు చెప్పింది. ఈ దేశంలో ఎమర్జెన్సీలో జరగనటువంటి దౌర్జన్యాలు, హత్యాకాండ లేదు, దోపిడీ లేదు. ఎమర్జెన్సీలో ఏ రకంగా ఎన్ని వందల మంది పత్రికా విలేకరులను జైల్లో పెట్టారు, అనేక వేలాది మంది రాజకీయ పార్టీ కార్యకర్తలను జైల్లో పెట్టారు, ఎన్ని సామాజిక సంస్థల కార్యకర్తలను జైల్లో పెట్టారు, ఎన్ని ప్రజా సంఘాల పార్టీలను జైల్లో పెట్టారు. మొత్తం మీద బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో సవరణ చేసి రిజర్వేషన్లను ఎత్తివేస్తారని పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అయితే రాజ్యాంగాన్ని మార్చేసి ప్రజాస్వామ్యాన్ని పాతరేసిందే కాంగ్రెస్ అని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. దీంతో రిజర్వేషన్ల అంశం ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.